నుంచి బయలుదేరినప్పుడే హైదరాబాద్కి వస్తున్నాను. ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను. ఆ మొక్కులన్నీ తీర్చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చేసాను. హలో అండి, నేను మీ చందన. వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మా ఇంటి నుంచి అంటే మణికొండ నుంచి పెద్దమ్మ గుడికి వెళ్దామని వెళ్తూ ఉంటే దారిలో చిన్నగా గోల్కొండ కనిపిస్తూ ఉంది. మీకు కనిపించిందో లేదో నాకు తెలీదు, కానీ నాకైతే బాగా కనిపించిందండి. పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను. ఈ రోజుకి నా కళ తీరుతుంది. చూసారా, అదిగో మనం ఆ డైరెక్షన్ నుంచి వెళ్ళాలి. అలా వెళ్తే పెద్దమ్మ టెంపుల్ వస్తుంది. దారిలో ఈ కోట లాంటి ఇల్లు ఎవరిదో నాకు తెలియదు, బట్ మా తమ్ముడైతే నాకు చెప్పాడు ఇక్కడ చాలామంది యాక్టర్స్ ఉంటారు అని చెప్పి. ఎవరు ఉంటారో ఏమో నాకైతే తెలియదండి. సో ఇదే పెద్దమ్మ తల్లి ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. టెంపుల్లోకి వెళ్ళగానే చాలా అంటే కొంచెం దూరంలో గోపురం కనిపిస్తుంది. ఇదిగోనండి గోపురం. దగ్గరకు వచ్చేసాం మనం. గోపురం చాలా పొడుగ్గా ఉంది, ఎత్తుగా ఉంది, భలే అందంగా ఉంది. ఇక లోపలికి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. సో లోపలికి వచ్చేసిన తర్వాత చూస్తే అందరూ ఇలా రూపాయి కాయిన్ని నిలబెడుతున్నారనమాట. కాయిన్స్ని ఎందుకండి నిలబెడుతున్నారు అంటే, మనసులో ఏదో ఒక కోరిక కోరుకొని ఈ కాయిన్ని కానీ మనం నిలబెట్టగలిగితే ఆ కోరిక తీరుతుంది అని నమ్మకాన్ని చెప్పారు. ఇదంతా మన నమ్మకమే. జరుగుతుందా లేదా అనేది మనం ఎప్పుడూ చెప్పలేం. ఏదైనా సరే గాల్లో దీపాన్ని పెట్టి అన్నీ జరగాలి అని కోరుకోకూడదు. దీపానికి అడ్డంగా మన చేతులు కూడా పెట్టాలి. అలాగే మనం ఏ పనైనా సాధించాలి అని అనుకుంటే దానికి కృషితో పాటు కాస్త లక్ కూడా ఉండాలి. సో ఇక్కడైతే నేను ఇంచుమించు ఒక పావు గంట కష్టపడితే ఫైనల్లీ నా కాయిన్ నిల్చుందండి. ఇక అంతా ఆ పెద్దమ్మ బాధ్యతే. నా కోరికలన్నీ తీర్చే బాధ్యత అమ్మదే. ఆ తర్వాత 3 ప్రదక్షిణలు చేసాం. 2 ప్రదక్షిణలు చేసేసరికి అలసిపోయాం. ఎందుకనుకుంటున్నారు? మా పిల్లలు ఒక్క చోట కూడా ఆగలేదండి, పరిగెడుతూనే ఉన్నారు. చేతులు పట్టుకొని ఇద్దరు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో అని వాళ్ళ వెనకాల మేము కూడా తిరుగుతూ మొత్తానికి మేము కూడా ఫాస్ట్గా ఒక 2 అయితే కంప్లీట్ చేసేసాము. అయ్య బాబోయ్, ఆగండి రా బాబు, ఆగండి, అంత ఫాస్ట్గా పరిగెత్తకండి. ప్రదక్షిణలు చేస్తున్న దగ్గరే ఇలా ముడుపులు కట్టింది కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎవరైనా బాగా మొక్కుకొని అలా ముడుపులు కడితే కోరికలు తీరుతాయి అని అంటారనమాట. మొత్తానికి ఇలా ప్రదక్షిణ చేస్తూ మధ్యలో నాకు ఒకరు కలిశారండి. అవునండి, ఇతనే కలిశారు. ఇతను టీవీ సీరియల్ యాక్టర్. సో నేను చూడగానే సార్ ఒకసారి ఫోటో తీసుకుంటాను అన్నానంటే వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో ఒక ఫోటో తీసుకున్నాను. అతనెవరో మీరు గుర్తుపట్టినట్లయితే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మొత్తానికి మా 3 ప్రదక్షిణలు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. ప్రదక్షిణలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళిపోయాము. గుళ్ళోని పెద్దగా జనాలు అయితే లేరు, కాకపోతే అందరూ ఒక దగ్గర నిల్చున్నారనమాట. సో అదంతా క్లియర్ అయిన తర్వాత ఇలా పెద్దమ్మని చూడగలిగాం. సో నేను మీకోసం ఇలా వీడియో తీశానండి. మీరందరూ ఒకసారి దర్శనం చేసుకోవాలి, పెద్దమ్మని కోరుకోవాలి అని చెప్పి ఇలా వీడియో తీశాను. వీడియోస్ ఇక్కడ అలౌడే. వీడియో తీసే పనిలోని దేవుడిని దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదు. సో అందుకని నేను ఎక్కువసేపు వీడియో తీయలేదు, చాలా కొంచెం సేపు వీడియో తీశాను. వీడియో తీయడం పూర్తయ్యాక వెనక్కి తిరిగి చూస్తే మా ఫ్యామిలీ అంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక మా తమ్ముడేమో ఆంజనేయ స్వామి సీతారాముల్ని కూర్చోబెట్టుకున్నట్టు పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకున్నాడు అనమాట. సో ఇక అందరూ కలిసి బయటకు వచ్చేసాము. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. ప్రసాదాలు తీసుకొని ఇక బయలుదేరేసాం అనమాట. ఇది చెప్పుల స్టాండ్ అండి. ఇందాక గుడికి వచ్చిన ముందు ఇక్కడే చెప్పుల్ని పెట్టేసి వెళ్ళాము, అందుకని చెప్పుల్ని తీసుకొని ఇక వెళ్ళిపోదాం.
నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో చాలా మార్పులు వచ్చాయండి. ఈ టవర్స్ ఏంటండి బాబు, ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి, అయ్య బాబోయ్ ఎన్ని టవర్స్ ఉన్నాయో, భలే ఉన్నాయాలండి. మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు కూడా వీడియో నచ్చినట్లుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందు టాక్స్.